హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరైతే ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి ఏమేమి వేస్తాను అనేది. ఓకేనా? ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు గింజలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ అయితే టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒక్కసారి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సింపుల్ ఐటమ్స్, దీనికి ఏముండయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, అంతే, ఏముండదు. టమాటా. సో సింపుల్గా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు ఆయిల్ వేగిన తర్వాత పోపు గింజలు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ వెల్లుల్లి, జీలకర్ర దంచింది అది వేపుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చిక్కుడుకాయ ఉడకబెట్టద్దు. ఓకేనా ఫ్రెండ్స్? సో చాలా టేస్టీగా సూపర్గా బాక్స్లకి అయితే పిల్లలకి తొందరగా బాగుంటుంది, తొందరగా అయిపోతుంది. సో చూడండి ఎంత బాగుందో. స్మెల్ అయితే బాగా వస్తుంది. పసుపు వేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది కర్రీ. సో ఇప్పుడైతే చిక్కుడుకాయ వేసుకోవాలి మనమైతే. సో మంచిగా నీట్గా కడిగి చిక్కుడుకాయ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అందరికీ తెలిసే ఉంటుంది కానీ కాకపోతే ఇది సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? బాగుంటుందని వీడియో అయితే చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే, సూపర్గా ఉంటుంది. మధ్యలో మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి కలుపుతూ ఉండాలి, మగ్గుతుంది. సో మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి. కర్రీ అయితే బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో తర్వాత ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. 1/2 kg చిక్కుడుకాయ. మనం గింజలు కూడా టమాటా వేసి సపరేట్గా వండుకోవచ్చు. అలా తినేవాళ్ళు అలా కూడా వండుకోవచ్చు. సో ఇలా కూడా బాగుంటుంది. చూడండి, కర్రీ సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా వస్తుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది. టమాటా వేసుకోవాలి నెక్స్ట్ అయితే మనం. చూడండి, నెక్స్ట్ టమాటా అయితే వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అయితే చూడండి, కర్రీ చూడండి చాలా చాలా బాగుంది. సాల్ట్ వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి. సో కర్రీ అయిపోయినట్టే. లాస్ట్కి అయితే ధనియా పౌడర్ వేసుకొని దింపేసుకోవడమే. కాకపోతే మగ్గాలి, ఒక 10 minutes అయితే మగ్గాలి ఫ్రెండ్స్. టమాటా అది ఇది. సో అన్నీ మగ్గిన తర్వాత మధ్యలో కారం వేసుకోవాలి. కారం, సాల్ట్. కారం ఎవరు తినేంత వాళ్ళు వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మేమైతే ఇంతే తింటామని ఇంతే చేసాము. సో కారం వేసుకొని సాల్ట్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. కర్రీ బాగుంటుంది. ఇలా కలపండి.
ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలండి. ఓకేనా ఫ్రెండ్స్, మగ్గితే చాలా బాగుంటుంది కర్రీ. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే సూపర్గా ఉంది. ఇలా ట్రై చేసుకోండి లంచ్ బాక్స్లకు కానీ. సో చాలా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్. కర్రీ అయితే ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.